నీ బాడీ కొడతాడు. ఇట్లా తిరుగు, ఇట్లా తిరుగు. ఎవరైనా పిలిచా ఇక్కడ చూడమ్మా. ఎంత కష్టం ఉండదని ఎవరికైనా ఎంత అయింది అదనంగా మళ్ళీ చేతి నుంచి 3 లక్షలు కుటుంబం నువ్వు కుటుంబం వెటర్నరీ అసిస్టెంట్ రాము ఊరేడికి ఎట్టగొట్టాలని సుధాకర్ చూసి డాక్టర్ని అడిగి అట్లా కదా అయిపోయిందిలే. ఎస్టిమేట్ ఏమని చెప్తాను, ఏదో వెంటనే డబ్బుల పరిస్థితి కష్టంగా ఉంది. గోడ కట్టాలి కదా, గోడకు సిమెంట్ రోడ్డు కొట్టేయడం, గవర్నమెంట్ పరీక్షలు వస్తే రాసుకోవాలి. సోమనవారపల్లె గ్రామంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశువులకు ప్రత్యేకమైన రైతులందరికీ ఇబ్బందులు ఉంటారని ఒక మంచి ఆలోచనతో మినీ గోకులం అనే దాంతో 1,80,000 రూపాయలు ప్రతి గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది, ప్రతి బెనిఫిషరీకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఎన్నైనా కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇంకా అవసరమైన వాళ్ళు ఎవరైనా ఈ గ్రామస్తులు కానీ మన మండలంలో నియోజకవర్గ ప్రజలు కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు కావాలని వాళ్ళు వస్తే సంప్రదిస్తే తప్పకుండా డాక్టర్లతో మాట్లాడి వారికి ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది లేని కారణంగా చాలా గ్రామాలలో చిన్న కుట్టం లాంటి ఒక గుడిసెలో కట్టుకొని పేదవాళ్ళందరూ పశువులు కట్టేసుకుంటుంటారు. అటువంటి వారికి అందరికీ ఇది పెద్ద చేయూత. వర్షం పడిన తడవరు, పక్కన సైడ్ గోడలు ఉంటాయి, ఇవన్నీ ఉండబడిన దానివల్ల ఒక భద్రత కల్పించి పశువులైనా కూడా బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గోకులాలు ఏర్పాటు చేయడం జరిగింది.
దాంట్లో భాగంగానే ఇప్పటికే దాదాపు మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి 114 గోకులాల మండలము ఇవ్వడం జరిగింది నియోజకవర్గంలో. కాబట్టి ఇంకా ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు సంప్రదిస్తే తప్పకుండా వాళ్ళందరికీ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పశువులకు రైతులకు ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించే భాగంలో మినీ గోకులాలు పశువులకు మనుషులుగా చేస్తున్నాం. అన్నీ చాలా వరకు ప్రతి ఒక్కటి మనిషికే అంటున్నారు, పశువులకు ఏం చేయడంలే. దాంట్లో భాగంగానే పశువులకు కూడా ఒక మంచి సౌకర్యవంతమైన ఒక షెడ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము ఈ మినీ గోకులాలను మంజూరు చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చేదానికి ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది.